జనగామ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 36 గ్రామ పంచాయతీలకు పురస్కారాలను అందజేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వపరిపాలనలో పంచాయతీల పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఈ అవార్డులు అందజేస్తున్నామని చెప్పారు. కేంద్రం 29 గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రకటిస్తే అందులో 19 తెలంగాణవే అని తెలిపారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి చేపట్టి ఎంతో ప్రణాళికబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేశారని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద కక్షతో వ్యవహరిస్తుందని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి. దేశంలో 20 గ్రామ పంచాయతీలకు అవార్డు ఇస్తే 19 మన తెలంగాణలో వచ్చింది. వేరే ఇబ్బంది పడి దగ్గర ఇంకా 100 గ్రామ పంచాయతీలకి ఇంతలో చూసుకోవాలి. 100 గ్రామాలు ఇస్తే తెలంగాణకి పోతారు. మేము 100 తగ్గించి 10 ఇచ్చుకోవాలి. 100 తెలంగాణకు వస్తే ఇక్కడ 10 పోతారు. 100 ఇస్తున్నారా లేదు అప్పుడు కొన్ని వాళ్ళకు వస్తే గొప్ప ఉందామని 100 ఇస్తే 100 వరకు పోతారు. అంటే ఎంత బాగా పనిచేశారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి ఆలోచిస్తే 830 కోట్లు ఇచ్చింది. కేంద్రం ఎంత ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలిసి ఉండాలి. వేరే రాష్ట్రాలలో కేంద్రం ఇచ్చిన డబ్బులే గ్రామ పంచాయతీ పోతుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి పెట్టి కేంద్రం ఎంతో కేంద్రం సమానంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నది. అది మనకు లాభం. దానికి 15 ఆర్థిక సంవత్సరం వచ్చే వరకే 400 కోట్లు తగ్గించింది.